అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఈ స్టాంపు కుంభకోణంలో కొత్త ట్విస్ట్ బయటకొచ్చింది. ఈ కేసులో మీ సేవ నిర్వాహకులు ఎర్రప్ప, మోహన్ బాబును అదుపులోకి తీసుకున్నామన్నారు డీఎస్పీ రవిబాబు. నిందితులు కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి కుమారుడు మారుతికి నిందితులు ఫోన్ చేసినట్లు గుర్తించామన్నారు. నిందితుల దగ్గర నుంచి ఎస్ఆర్సీ ఇన్ఫ్రా డెవలపర్స్ కు చెందిన ఖాళీ ఈ స్టాంప్ పేపర్స్ ని తీసుకున్నారని దర్యాప్తులో తేలిందన్నారు. కళ్యాణదుర్గ పట్టణంలో ఈ మధ్య కాలంలో బాబు మీ సేవా సెంటర్లో జరిగిన స్టాంపు కుంభకోణాల మీద ఇప్పటి వరకు 3 కేసులు నమోదైనాయి. 2022వ సంవత్సరం నుంచి బాబు మీ సేవా సెంటర్లో ఈ స్టాంపులు విక్రయాలు జరుగుతున్నాయి. అతను సుమారుగా ఎస్ఆర్సి దాని యొక్క అనుబంధ సంస్థలో వారు 400 చిల్లర దాకా ఈ స్టాంపులు అతని దగ్గర కొనుగోలు చేసినట్టు, ఆ స్టాంపులకు గాను ఈ స్టాంప్ డ్యూటీ కింద ఆ సంస్థలు 32 లక్షల రూపాయల దాకా కట్టినట్లుగాను, అందులో సుమారు 6,52,000 మాత్రమే ఈ స్టాంప్ డ్యూటీ కింద కట్టి మిగతా 25 లక్షల దాకా ప్రభుత్వానికి ఎగవేసినట్లుగా దర్యాప్తులో తేలింది.